హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ చోరుడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవి ప్రకాష్ కుమార్ గారు హీరోగా, భారతీ రాజా గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో తమిళ్లో ఈ సంవత్సరంలో థియేటర్లో రిలీజ్ అయిన ఈ చోరుడు మూవీని ఇప్పుడు మన తెలుగులో ఓటీటీలో ప్లాట్ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో రిలీజ్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ గారు వరుస మూవీస్తో ఆడియన్స్ మీద దండయాత్ర చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి 2 నెలలకు ఒక మూవీని రిలీజ్ చేస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ గారిని చూస్తుంటే మన తెలుగులో నాకు కిరణ్ అబ్బవరం గారు, ఆది సాయి కుమార్ గారు గుర్తుకొస్తున్నారు. వీరు కూడా అంతే, సంవత్సరానికి 6 సినిమాలతో మన ముందుకు వచ్చేసేవారు. ఇక మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే, హీరో క్యారెక్టర్ అయిన కెంబిన్ జీవి గారు తన ఫ్రెండ్ సూరితో కలిసి అడవిలో దగ్గరగా ఉన్న ఒక ఊరిలో చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇంతలో అడవిలో వరుస హత్యలు జరుగుతాయి. ఈ క్రమంలో జీవి కెమ్మన్ భారతీ రాజాని దత్తత తీసుకోవాల్సి వస్తుంది. ఇక కెమ్మన్ వ్యక్తిత్వం చూసి బాలామణి ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత జీవి కెమ్మన్ లైఫ్ ఎలా మారింది, భారతీ రాజా గతం ఏమిటో తెలియాలంటే మన మూవీ చూడాల్సిందే. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, జీవి ప్రకాష్ కుమార్ గారు తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన యాక్టర్, హీరోయిన్గా ఇవాని మూవీలో తమ క్యారెక్టర్ వరకు 100% జస్టిఫై చేశారని చెప్పాలి. మూవీలో భారతీ రాజా గారు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. తన క్యారెక్టర్తో మూవీకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి తన పాత్రకు 100% జస్టిఫై చేశారు. క్లైమాక్స్లో రాజా గారి యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. మూవీలో ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో భారతీ రాజా గారు చేసే కామెడీ, పులి వచ్చేసని సీన్స్ చాలా ఎమోషనల్గా ఉండి మూవీకి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. చివరిలో సర్కస్ స్టోరీ ఒకటి చెప్పారు, చాలా ఎమోషనల్గా ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ అంతా ఎంత చూసినా మూవీ ఇంకా ఎంత ఉందిరా బాబు అనే విధంగా ఉంటుంది. అనవసరమైన సీన్స్ ఎక్కువగా ఉంటాయి. లవ్ స్టోరీ అని చెప్పి బాగా సాగతీతగా తీశారు. చాలా అసహనానికి గురి అవుతుంది ఫస్ట్ హాఫ్. మూవీ చాలా స్లోగా ట్రావెల్ అవుతుంది. క్లైమాక్స్లో ఏనుగుతో వచ్చే ఫైట్ చూస్తే కొంచెం ఓవర్గా అనిపించింది నాకు. ఓవరాల్గా ఈ చోరుడు మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే, వన్ టైం వాచబుల్ మూవీ, అలాగే ఎమోషనల్ కంటెంట్తో కూడిన మంచి హెల్దీ మూవీ అని కూడా నేను చెప్పగలను. ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీకి మన మూవీ చాయిస్ ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఈ వీకెండ్లో ఫ్రీగా ఉంటే ఫ్యామిలీతో కలిసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఒకసారి ఈ మూవీని చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మూవీ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.